వానరముఖంతో దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు. అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు. అప్పుడు తూర్యములనన్నింటినీ మోగించారు, మంగళవాద్యములను మ్రోగించారు, దిక్కులు పిక్కటిల్లిపోయి పుష్పవృష్టి కురిసింది, అప్సరౌగణములు నాట్యములాడాయి. అంత గొప్పగా ఆయనకి పట్టాభిషేకం చేశారు. అందుకే ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే నంది. ఆ నంది పేరు ఎందుకు వచ్చింది అంటే శిలాదుని యొక్క కుమారుడు. ఈ పిల్లవాణ్ణి చూశాడు శిలాదుడు. చూసి నందుడౌట చేసి నంది ఎనుచు నామకరణంబొనర్చి వివిధార్థ సంచయంబు నిమ్మి అర్ధులైన వారికిచ్చి తనియ చేయుచు ముదంబున తనరుచుండే అన్నారు శివమహాపురాణంలో. ఆ శిలాదుట్ట పిల్లవాడి వంక చూశాట. ఉరై శిలాదుని యొక్క కుమారుడు అని చెప్పబడతావు, ఎంత గొప్ప కొడుకువిరా అని ఆ పిల్లవాడి ముఖం చూసేటప్పటికీ ఆ తండ్రిలో ఎంత ఆనందం వచ్చేసిందోట. నాలో ఉండిపోయిన ఇంత ఆనందం, నా కోరిక తీరింది, పరమశివుడితో సమానమైనటువంటి కొడుకుని నేను కన్నానన్న ఆనందానికి కారణమై రాశీభూతమై సాకారముగా నా ఎదుట నడిచి వచ్చావు కాబట్టి, నా కోరిక తీర్చావు కాబట్టి కొడుకుని నందనుడు అని పిలుస్తారు. తండ్రి ఆనందమునకు కారణమవుతాడు కాబట్టి కొడుకు నందనుడు. ఎంతమంది ఉండనివ్వండి, తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది. అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు. తండ్రికి సంతోషం ఎక్కడ అంటే కొడుకుని చూస్తే. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఆ కొడుకుని ఒకసారి కౌగిలించుకున్నాడు అనుకోండి తండ్రి, అంత కష్టాన్ని మరిచిపోతాట. పుత్రగాత్ర పరిష్వంగా అంటారు. ఆ కొడుకుని కౌగిలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు. సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనులని పేరు వచ్చింది. అందుకే యశోదానందనుడు, నందనందనుడు, కైకేయీ నందనుడు, దశరథ నందనుడు నందన శబ్దంతో వేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని. మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిజుడైనటువంటి శుతుడు, జరామరణములు లేనివాడు, పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే, నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి ప్రమదగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేనెంత మురిసిపోతాను. నా ఆనందమునకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు. నందుడౌట చేసి నంది అనుచు నామకరణం బొనర్చే, అందుకని నంది అని పేరు పెట్టాడు. ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది. నందీశ్వరుడు అని పిలుస్తారు.